కాంగ్రెస్‌కి మహిళల ఓట్లు ఎన్ని పడతాయి ఏంటిదనేది మనమే ర్యాండమ్‌గా ఒక 10 మందిని అడుగుదాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మహిళలకి? ఒక ఫ్రీ బస్ ఒక్కటే సరిపోతదా మహిళలకి? 2500 మెయిన్ ఎజెండా ఏం చెప్పిర్రు? మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు. ఎక్కడ కోటీశ్వరులను చేసిండ్రో ఈ 20 నెలల కాలంలో ఒకసారి పోయి చూద్దాం. వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకొని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకొని ఉంటే గూడా అక్రమంగా కట్టినారని చెప్పేసి బుల్డోజర్ తీసుకుపోయి అదే మహిళను రోడ్డు మీదకి తీసుకొనొచ్చి ఇల్లు లేకుండా చేసిన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మహిళలను కోటీశ్వరం చేస్తారంట. మనం అక్కడికెళ్ళి అడిగితే మహిళలకి ఏదైతే 2500 అది రాలేదు. ఫ్రీ బస్‌లో ఉట్టి ఫ్రీ బస్సే కాదు. ఫ్రీ బస్‌తో పాటు చాలా దానికి అవసరమైన ఎన్నో ఏమంటారు సౌకర్యాలుంటాయి. ఇప్పుడు బస్ స్టాప్‌కెళ్తాం బస్ ఎక్కడానికి. మీరు పెద్ద మనిషి ఉండి ఎవరైనా మహిళలు ఉండి కూర్చోలేని పరిస్థితి ఉంటే అక్కడ చైర్స్ లేకపోతే ఒక సీటింగ్ గానివ్వండి, ఒక రూఫ్ కానివ్వండి, లేకపోయి బస్సు సఫిషియెంట్‌గా లేకుండా ప్లస్ బస్సు ఎక్కితే కండక్టర్లు, డ్రైవర్లు ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మహిళలు కొట్లాడుకోవడం ఇవన్నీ మనం ఎప్పుడు చూడలే. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎన్నో ఫ్రీ స్కీమ్స్ పెట్టినప్పటికీ దాన్ని న్యాయంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అందించే సిచ్యువేషన్ చూసినాం. కానీ ఇప్పుడు వారొచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎటువంటి అభివృద్ధి చేయకపోగా గతంలో చేసిన కేసీఆర్ గారు అభివృద్ధిని కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని అంటున్నారు. కానీ అదే ఆనవాళ్ళలో వీళ్ళు మళ్ళా పేర్లు మార్చి మా స్కీమ్స్ అని ఇస్తున్నారు. ఇప్పుడు 2 BHK కేసీఆర్ గారు కట్టించిండ్రు. అప్పుడేమో నాణ్యత లేదు, క్వాలిటీ లేదు, ఇది దీంట్లో ఎవరు ఉండరు అది ఇది అని మాట్లాడిండ్రు. అదే అదే 2 BHK ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయింది. అదే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అయిపోయింది. చాలామందికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు చాలా పేర్లు మార్చిండ్రు. ఇప్పుడు దాకా ఏమైనా అభివృద్ధి చేసిండా రేవంత్ రెడ్డి అని అంటే పేర్లు మార్పియడం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కట్టించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జ్లకి పెయింట్లు వేసుకుంటా కలరింగ్ ఇవ్వడం ఇదే ఆయన చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసింది అయితే ఏం లేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు ఇవ్వలేదు, 2500 ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు, పెంచుతా అన్న ఏమంటారు పెన్షన్లు పెంచలేదు. అట్లా ఎన్నో మెయిన్ స్కీమ్స్ ఏవి చేయకపోగా తూతూ మంత్రంగా పెట్టిన ఈ ఫ్రీ బస్సు కానివ్వండి, 200 యూనిట్సే కానివ్వండి, అది ఏదో నామకే వస్తే ఒక 10 మందికి ఇచ్చి మేము వేల లక్షలు ఇచ్చినామని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ఇన్ కేస్ నిజంగా చేసి ఉంటే వారి ఏ సభ అయినా చూడండి, అక్కడ అభివృద్ధి డిస్కషన్ కంటే స్పీచ్ కంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా నేను ఇది చేసిన అని చెప్పి గట్టిగా అడిగి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టే ఈ ఓట్ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. మహిళల మీద నెగటివ్ కమెంట్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం పెట్టుకున్నారు.